హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఎలిమినేషన్ అప్డేట్ ఓపెన్. చాలా మందికి తెలుసు, ఈ పాటికి అందరూ చదువుంటారు యష్మి ఎలిమినేట్ అయ్యింది అని చెప్పి. యష్మిని ఎలిమినేట్ అయిందా, ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా, ఏం జరగబోతుంది ఏంటి, ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. సారీ, వీడియో లేట్ అయింది, నేను బయటికి వెళ్ళాను అనమాట, అక్కడ స్టక్ అయిపోయాను. సో అందుకోసం ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి, లేదంటే స్టోరీస్ కానీ అది చెక్ చేస్తూ ఉండండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సో యష్మి ఎలిమినేట్ అయింది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం, అసలు ఎలిమినేషన్ ఉండకుండా ఉండే ఛాన్స్ ఉందా, డబుల్ ఎలిమినేషన్ ఉందా, యష్మి ఒకవేళ ఎలిమినేట్ అయితే రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, యష్మి ఎలిమినేట్ అయిపోయిందా హౌస్ నుంచి అంటే ఇంకా అవ్వాల. 7:30కి అఫీషియల్గా ఎలిమినేట్ అవుతారు హౌస్ నుంచి, అంటే షూటింగ్ కంప్లీట్ అయింది. సో 90%. కానీ ఎవరైతే నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారో, సారీ టు బ్రేక్ ఇట్. సో నో ఎలిమినేషన్ లేదు, ఎలిమినేషన్ ఉంటుంది 90% అగైన్. ఎందుకంటే 10% బఫర్ ఉంచుకోవాలి, లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ టర్న్స్ పెడితే ఏదో చేస్తూ ఉన్నారు. సో 90% ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదంటే లేదు, నాకు తెలిసి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో 90% డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషన్. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో యష్మి ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి, సండే ఎపిసోడ్ షూటింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ సింగిల్ ఎలిమినేషన్లో యష్మి ఎలిమినేట్ అవుతారు 90%. 100% షూటింగ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది ఆల్రెడీ చెప్పేసాం. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యష్మి ఎలిమినేషన్ ట్విస్ట్ కాదు, యష్మి ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుందాం, రీజన్స్ ఏంటి అని చెప్పి. బట్ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే డేంజర్ జోన్లో యష్మితో పాటు ఎవరు నుంచి ఉంటారు అని. ఓవర్ ద వీక్ నేను చెప్పిన అనాలిసిస్ కనుక మీరు గుర్తు తెచ్చుకుంటే, 2 సార్లు ఎవరైతే ఫాలో అయ్యారో, ఫస్ట్ వీక్లో ఈ వారం ఓటింగ్లో ఏం జరిగిందంటే ఆపరేషన్ ప్రేరణ అనేది ఒక స్టార్ట్ అయింది. సో ప్రేరణని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ చేసి యష్మికి పృథ్వీకి ఓట్ షేరింగ్ అన్నది జరిగింది. 2-3 రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే గౌతమ్కి పృథ్వీకి గొడవ అయిందో అప్పుడు ఆపరేషన్ పృథ్వీ స్టార్ట్ అయింది. సో అప్పుడు మళ్ళీ ప్రేరణకి యష్మికి ఓట్లు వేస్తూ ఉన్నామంటే అలా ఓట్స్ అనేవి డిఫరెంట్గా షేర్ అవుతూ ఉన్నాయి. సో నేను ఏం చెప్పానంటే చివరికి వచ్చేప్పటికి షాక్ తగిలే అవకాశం ఉంది, ముఖ్యంగా ప్రేరణ నబీల్ ఫ్యాన్స్ షాక్ అవ్వచ్చు, సో సిద్ధంగా ఉండండి అని చెప్పాను. అలాంటి షాక్నే బిగ్ బాస్ టీం ప్రిపేర్ చేస్తుంది. అదేంటి అంటే డేంజర్ జోన్లో ఎయిదర్ నబీల్ ఆర్ ప్రేరణని ఉంచబెట్టడం ఇన్స్టెడ్ ఆఫ్ పృథ్వీ. ఇది రెండు వర్గాలకి షాక్లా ఉంటుంది. ఒకటి, ఎవరైతే ఈ తేజ, నెక్స్ట్ అవినాష్, రోహిణి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పృథ్వీ ఆర్ యష్మిలోంచి ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటారు. కానీ పృథ్వీని కనుక ముందు సేవ్ చేస్తే వాళ్ళు కొంచెం షాక్ అవుతారు, కొంచెం టెన్స్ అవుతారు. బట్ ఓటింగ్ అంటే డేంజర్ జోన్లో పెట్టలేదని అర్థమైంది. అట్ ద సేమ్ టైం ప్రేరణని కానీ నబీల్ కానీ నుంచోబెడితే ఇంకొంచెం షాక్ అవుతారు. ఏంటి మనం వచ్చినప్పుడు వీళ్ళకి అంత ఓటింగ్ ఉంది కదా, ఇప్పుడేంటి ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందా అని షాక్ అవడంతో బట్టి వాళ్ళకి కొద్దిగా ఆనందం కూడా కలిగిద్ది. ఏంటంటే అంటే మనకు కూడా ఛాన్స్ ఉంది, వీళ్ళ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు, ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం, ఇంకొంచెం గట్టిగా ఆడదాం అని చెప్పి వాళ్ళని ఇది చేసే అవకాశం ఉంది. అలా విధంగా సేమ్ ప్రేరణకి నబీల్ గారిని నుంచోబెడితే ఏమవుతుందంటే డేంజర్ జోన్లో యష్మితో పాటు వాళ్ళకు షాక్ ఏంటంటే ఓకే మనం డేంజర్ జోన్కి వచ్చేసాం, అంటే మనం నిఖిల్ పృథ్వీ కన్నా కూడా మన ఓటింగ్ తక్కువ ఉంది, సో మనం ఇంకా గట్టిగా ఆడాలి అని చెప్పి వాళ్ళకు కూడా షాక్లో ఉంటుంది. ముఖ్యంగా నబీల్, ప్రేరణ ప్రిపేర్ అయ్యింది, ప్రేరణ ఎలిమినేషన్ కూడా ప్రిపేర్ అయ్యింది, బట్ నబీల్ ప్రిపేర్ అయ్యలేడు. నబీల్ గట్టిగా కొడతా ఉంటుంది. ఆల్రెడీ నైనిక వచ్చి నబీల్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది. నైనిక దెబ్బకి నబీల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయాను అన్నాడు. ఆ నామినేషన్స్ దెబ్బకి వెళ్ళిపోయాను నేను, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఏంటి నేను ఏమైపోయాను ఏంటి అని చెప్పి గేమ్ని మొత్తం ఇచ్చేసుకుంటా ఉన్నాడు, చూసుకుంటా ఉన్నాడు నేను ఎక్కడ తప్పాడని ఏంటి అని చెప్పి. ఇప్పుడు డేంజర్ జోన్లో నుంచోబెడితే మామూలుగా ఉండదు. సో పూర్తిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఇంకా డౌన్ అవుతాడా, షాక్ అయ్యి లెగిస్తాడా అన్నది ఇంపార్టెంట్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా నబీల్ గేమ్ అయితే డౌన్ఫాల్ అవుతానే ఉంది. వాళ్ళు ఆయన తీసుకెళ్ళి మునగ చెట్టు మీద కూర్చోబెట్టారు. సో మనకు సూపర్ ఉందని, ఏదేమైనా నువ్వు చూడదాకా ఉంటావు అని చెప్పేశారు వాళ్ళు క్లియర్గా. సో దానితో ఆయన అక్కడ కూర్చున్నాడు. సాక్రిఫైజెస్, సపోర్ట్లు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఏదైనా మంచిగా చేస్తే ఏదైనా దాన్ని పద్దాకా చెప్పుకోవటం, ఒక విషయాన్ని పద్దాకా చెప్పుకుంటూ ఉంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఏంది ఇది అని చెప్పి, ఏంది ఇలా చేస్తాను, అది ఎవరైనా సరే, ఏ కంటెస్టెంట్ అయినా ఏ టాపిక్ అయినా ఓవర్ అయిపోద్ది. అతి సర్వత్రా వర్జ్యత అని చెప్పి ఏది అతిగా ఉండకూడదు అనమాట. ఒక షాక్ అయితే ఇస్తారు. సో ఇది ఇటేపు డేంజర్ జోన్ది. ఇప్పుడు యష్మికి వద్దాం. యష్మి ఎలిమినేషన్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే, యష్మి ఎలిమినేషన్కి 50% ఆవిడ స్వయంకృపరాధాలు, అంటే తన ఓన్ మిస్టేక్స్. 50% ఆవిడ ఏం చేసినా రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు బయటికి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. యష్మి డ్యాన్స్ చేసినా, యష్మి వాళ్ళ టీంని ఎంకరేజ్ చేసినా, ఏదైనా సరే బయటికి నెగిటివ్గానే వచ్చింది, నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. నిజంగా అంత బ్యాడ్గా అంత వరస్ట్గా ఉన్నారా అంటే లేదు, దాని వెనకాల కారణాలు ఉన్నాయి. బట్ వాటిని చూడాల, జస్ట్ ఆ బిహేవియర్ని అక్కడ చూసేసి దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఒక ప్రోమోని చూసి యష్మి వాళ్ళ టీంని ఎంకరేజ్ చేస్తా డ్యాన్స్ చేస్తుందని చెప్పి యష్మి డ్యాన్స్ ఎందుకు చేయాలి అని చెప్పి వరస్ట్ కింద ప్రొజెక్ట్ చేశారు. బట్ మన ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటంటే అక్కడ పాటలు వేసారు బిగ్ బాస్, ఆ సాక్స్ టాస్క్లో ఆ పాటలు వేసి ఆ పాటల దానికి వాళ్ళు డ్యాన్స్ చేసినా కూడా అదేదో వేరే వాళ్ళని ఎక్కిరించడానికి డ్యాన్స్ చేశారు అన్న విధంగా వెళ్ళిపోయింది బయటికి.
అప్పుడు స్టార్ట్ అయిన అంటే ఫస్ట్ వీక్స్లో స్టార్ట్ అయిన నెగిటివిటీ అలా క్యారీ అవుతానే వస్తూ ఉంది. దేనికంటే ఆవిడని కావాలని చేసిన దానికి, అంటే కావాలని చేశారని చెప్పను కానీ ఓవర్గా చేసిన దానికి నెగిటివిటీ, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆవిడ చేసిన స్వయంకృపరాధాలు. ఎవరు తప్పులు చేయలేదు ఈ హౌస్లో, అందరూ తప్పులు చేశారు. ఎక్కడో చోట అందరూ ఫ్లిప్ అవుతూనే ఉన్నారు. బట్ ఈవిడ ఫ్లిప్స్ ఎక్కువ హైలైట్ అయినాయి, అందరికన్నా ఈవిడ ఫ్లిప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది కూడా మనం ఒప్పుకోవాలి. 50% స్వయంకృపరాధం ఉంది, అందరికన్నా ఎక్కువ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి ఈవిడ నెగిటివ్స్ ఎక్కువ హైలైట్ అయినాయి కానీ పాజిటివ్స్ ఎంత గేమ్ స్ట్రాంగ్గా ఆడుతున్నారు ఏంటి అన్నది అవన్నీ ఓవర్ షాడో అయిపోయింది. ఈ నెగిటివ్స్ వల్ల ఓవర్ షాడో అయిపోయి నెగిటివ్స్ ఎక్కువగా వచ్చినాయి. బయట నుంచి కూడా నెగిటివ్స్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు. ఏం చేసినా తప్పే కింద వెళ్ళిపోయింది. ఈవిడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దెబ్బ తగలటం. ఫస్ట్ నాకు గుర్తునే చెప్తాను అనమాట. మణికంఠ సీత ఒక రేషన్ టాస్క్ ఆడారు. అక్కడ ఆవిడ సీతను గెలిపించారు మణికంఠను తప్పించి. అప్పుడు దానికి అడిగినప్పుడు ఆవిడ ముందొక మాట వెనకొక మాట చెప్పారు. అమ్మాయిలు డైరెక్ట్గా చెప్పేసింటే నేను అమ్మాయిలు గెలవడానికే ప్రయత్నించాను, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు జాగ్రత్తగానే ఉండొచ్చు, వీళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళు నలుగురు ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింటే ఒకలా లేదు. ముందు ఒకలాగా సార్ నేను చెప్పలేదంటే వీడియో వేసి చూపించారు. వీడియో వేసి చూపించిన నువ్వు ఇలా చెప్పావు మణికంఠకి, ఇది ఏది క్వాంటిటీ ఏది దగ్గరగా ఉంటే అది తీసుకుంటాను అన్నది మీకు గుర్తొస్తూ ఉన్నది. మరి ఇప్పుడేంటి ఇలా మార్చామంటే అప్పుడు ఏడుస్తూ అప్పుడు చెప్పారు. అదే ఆడియన్స్ మైండ్లోకి ఏంటంటే ఎక్కడైనా దొరికేస్తే ఏడ్ చేస్తారు అన్నది బలంగా వెళ్ళిపోయింది. దాని తర్వాత కూడా అలాంటి ఫ్లిప్స్ 2-3 జరిగేపాటికి వరుసగా అలాగే వెళ్ళింది. బట్ ఈ మిస్టేక్ తర్వాత మేజర్ మిస్టేక్ ఏమైందంటే టార్గెట్ మణికంఠ. నేను హౌస్లో ఉన్నంతకాలం నిన్నే నామినేట్ చేస్తాను అన్న విధంగా వెళ్ళింది. కానీ ఆవిడ ఎందుకు ఫీల్ అయ్యారు ఏంటి అన్నది మాత్రం వెళ్ళలేదు. అంటే మణికంఠ ఫస్ట్ నామినేషన్ కూడా ఆవిడ ఎక్కి ఆడవటం, మణికంఠ స్టోరీ చెప్తున్నప్పుడు దాని తర్వాత ఆయన స్టోరీకి మిక్స్ చేసుకొని ఆవిడ ఎమోషనల్గా ఫీల్ అవటం, ఆయనతో కొద్దిగా ఒక ర్యాప్ అనేది బిల్డప్ అవటం ఇవన్నీ చేయలేదు. సో నామినేషన్ ఎప్పుడైతే అయిందో ఆవిడ రివర్స్లో నామినేషన్లో తీసుకోకుండా వేసిన కౌంటర్ నిన్నే చేస్తాను అన్నది గట్టికెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైనా సరే నా మణికంఠకి ఈవిడికి పట్టడం, అందులో మణికంఠకి అన్యాయం జరగడంతో ఈవిడ కొంచెం ఇంకా అది ఆ నెగిటివిటీ అనేది క్యారీ అయిపోయింది. సో ఇలా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఆవిడకి నెగిటివ్స్ అవుతానే ఉన్నాయి, నెగిటివ్గా వెళ్తానే ఉన్నారు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారు. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఆవిడ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆవిడ గేమ్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక పాజిటివిటీ బిల్డ్ అయింది. ఆ హోటల్ టాస్క్లో ఎవరైతే నెగిటివ్గా చూసారో యష్మిని చూసి షాక్ అయ్యారు, ఏంటి యష్మిలో ఎంత ఫన్ ఎలిమెంట్ ఉందా అని చెప్పి పాజిటివ్ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఆ బ్యాటరీ టాస్క్లో ఆవిడ అన్ని ఓర్చుకున్న విధానం కానీ ఏది కానీ, నెక్స్ట్ టాస్క్లు ఆడేటప్పుడు ఆవిడ ఇది కానీ, ఆ ప్రభావతి టాస్క్ కానీ, ముఖ్యంగా ప్రభావతి టాస్క్ కూడా ఫస్ట్ హాఫే పడింది. సో ఫస్ట్ హాఫ్లో ప్రభావతి టాస్క్, నెక్స్ట్ హోటల్ టాస్క్, నెక్స్ట్ ఆ బ్యాటరీ టాస్క్ ఇవన్నీ ఆవిడకి పాజిటివ్గా వచ్చినాయి. వచ్చేపాటి కొద్దిగా పాజిటివిటీ బిల్డ్ అవుతూ వచ్చింది. అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ బిల్డప్ అవ్వకపోయినా ఆవిడకున్న నెగిటివిటీ తగ్గి ఒక న్యూట్రల్ ఒపీనియన్స్కి ఆడియన్స్ వచ్చే స్టేజ్ ఉంది. బట్ స్టిల్ ఆ ఫస్ట్ నుంచి క్యారీ చేసే ఒపీనియన్ చాలా మంది క్యారీ చేస్తారు. ఎలిమినేషన్ బటన్, ఎలిమినేషన్ బటన్. ఆవిడకి మేజర్ దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఫస్ట్ హాఫ్లో మణికంఠది మేజర్ దెబ్బ అయితే సెకండ్ హాఫ్లో మేజర్ దెబ్బ గౌతమ్ ఎప్పుడైతే క్రష్ అని చెప్పాడో ఆ మూమెంట్లోనే ఆవిడ దాన్ని క్లారిఫై చేసేసి వద్దు ఇలాంటివన్నీ అనకుండా తర్వాత ఎప్పుడైనా చూసుకుంటాను, ఏదైనా ఓవర్ అయితే అప్పుడు చూసుకుంటాను అని చెప్పి దాన్ని కంటిన్యూ చేశారు. ఆవిడ కంటిన్యూ చేయాల, గౌతమ్ కంటిన్యూ చేసేలాగా ఆవిడ అలా వచ్చింది. అది అక్కడ చెప్పేసింది గౌతమ్ నాకు ఇష్టం లేదు, నువ్వు అలాంటి చీకు, నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు చేస్తా, నాకు సంబంధం లేదు, నాకైతే అలాంటిది ఇష్టం లేదు, లెట్ బి ఫ్రెండ్స్, అంతే గేమ్లో ఆడదాము అనుకుంటే వేరేలా ఉండేది. అలా వదిలేసినా కూడా ఆవిడకి మూడో వ్యక్తి మీద ఇష్టం లేకపోయి ఉంటే ఇది స్టిల్ ఓకేగా వెళ్ళేది. మూడో వ్యక్తిని ఇష్టపడతా అంటే రెండో వ్యక్తిని ఇష్టపడతా అక్కడ జలసీ క్రియేట్ చేయడానికో లేదంటే ఆవిడ రీజన్ ఏదైనా అవ్వచ్చు, మన బయట నాకు అర్థమైతే మాత్రం జలసీ క్రియేట్ చేయడానికి గౌతమ్ యూస్ చేసుకోవటం, ఆయన టీషర్ట్ తీసుకోవటం, దాన్ని ఏబీసీ అని చెప్పి ఏ వచ్చి బీపీ వాళ్ళ బిహెచ్ సిపీ వాళ్ళ అని చెప్తప్పుడు ఆబ్వియస్గా అది అక్కడున్న ఇంకో పర్సన్కి గౌతమ్ ఎవరైతే ఉన్నారో అది హట్టింగ్గా ఉంటుంది. ఆయనకి ఎప్పుడైతే జనాలు ఎప్పుడైతే అది ఎమోషన్ ఫీల్ అవుతారో అదేంటి ఆయనకి ఎవరికై చేయడానికి ఈయన వాడుకోవడం ఏంటన్నప్పుడు ఈవిడ మీదకి నెగిటివ్ వస్తుంది. మేజర్ నెగిటివ్ అయింది ఇక్కడ తప్పు చేశారు. మేజర్ సెట్ బ్యాక్. టాస్క్లు, నామినేషన్లు, గేమ్స్ ఇవన్నీ స్ట్రాంగ్ పాయింట్లుగా పక్కన పెడితే ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఇవి తీసుకున్న స్టెప్స్ అది రాంగ్ అయింది. ఆవిడకి నేను అలా చేయలేదు, అక్కడ అలా జరగలేదు, పృథ్వీ అలా చెప్పాడు అన్నా కూడా ఆ టీషర్ట్ తీసుకోవటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాంగే కదా మరి. సో అట్లీస్ట్ ఆయన క్లియర్ చేస్తుంటే బాగుండేది. దాని తర్వాత సారీ చెప్పింది, మా మధ్య అలాంటిది ఏమీ లేదు, మేము జస్ట్ టీస్ చేసుకుంటామని చెప్పారు, అంతా అయింది, సారీ చెప్పారు. బట్ స్టిల్ అదొక నెగిటివ్ పాయింట్. దీని తర్వాత సరే ఓకే అనుకుని ముందుకు వెళ్తున్నప్పుడు గేమ్లో మళ్ళీ వచ్చి నిఖిల్ది ఇంకో దెబ్బ తగిలింది. అది లాస్ట్ వీకే తగిలింది, అది ఈ వీకే తగిలింది నామినేషన్స్లో. సో ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉంది, ఒకళ్ళ సైడ్ తోసేయకూడదు, ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉంది. ఆవిడ అక్కడే లేదు అలాంటిది ఏమీ లేదని చెప్పి స్టాండ్ తీసుకొని మా ఇద్దరి మధ్యలో అలాంటిది లేదు, ఆయన ఏం సిగ్నల్స్ ఇవ్వట్లేదు, నేనేం ఇష్టపడట్లేదని అక్కడే ఫామ్ స్టాండ్ తీసుకుని ఆపేసి ఉంటే సోనియా దగ్గరే అసలు ఇష్యూనే అయ్యేది కాదు. మేబీ నిఖిల్ ఫ్యాన్స్ ఈ వీక్లో ఆవిడకి సపోర్ట్ చేసి ఓట్లు వేసేవాళ్ళేమో, దానివల్ల ఆవిడ సేవ్ అయ్యేవాళ్ళేమో.
ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆవిడకి పాజిటివిటీ భయంకరంగా రాలేదు కాబట్టి పెద్ద ఓట్ బ్యాంక్ అయితే బిల్డ్ అవ్వాలి. నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు, ప్రేరణ ఫ్యాన్స్ ఓట్లే కొన్ని షేర్ అయినాయి చాలా టైమ్స్ బయట నుంచి ఆడియన్స్ ఓట్స్ చేసినప్పుడు. అలాగే సేవ్ అయ్యారు, లేదంటే డేంజర్ జోన్కి వచ్చారు ఒకసారి హరితేజ్తో పాటు. ఎనీవే కాబట్టి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు కూడా ఉండేవి. సో ఈ కనెక్షన్సే ఆవిడ కొద్దిగా యూజ్ అయినాయి. బట్ ఈ కనెక్షన్ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో అది కొంచెం హట్టింగ్గా అనిపించింది. ఎవరు ఓట్ షేర్ అనేది వీడికి పడలా. బట్ ఆపరేషన్ ప్రేరణ, ఆపరేషన్ పృథ్వీ వల్ల ఆ ఓట్లే ఏదో బండి గౌతమ్ ఓట్లు కానీ వేరే ఫ్యాన్స్ ఓట్లు కానీ కొన్ని షేర్ అయినాయి. కొన్ని అందరివి కాదు, కొన్ని ఓట్లు అయితే షేర్ అయినాయి. సో అక్కడ ఒక రాంగ్ చివరికి వచ్చేపాటికి ఈ వారం. దాని తర్వాత ఈ వారం మళ్ళీ ఆవిడ ఆడిన గేమ్ ఇంకా చివరికి వచ్చింది. ఇదేదో నేను పాయింట్స్ చెప్పాలి, ఈ వారం పాయింట్స్ చెప్పడం కానీ అది ఇంత ఇంపాక్ట్గా ఏం క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఎన్ని ఓట్లు పడాలి అన్ని ఓట్లు పడ్డాయి కానీ ఆడియన్స్ దాన్ని ఇంకేం తీసుకోవాలి. కానీ కన్ఫ్యూజ్డ్గానే ఆడారు. ఆవిడ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీ ఒక ఇన్పుట్స్ ఇచ్చింది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఒక ఇన్పుట్స్ ఇచ్చారు. ఆవిడ బయట నుంచి వచ్చిన ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చారు. గేమ్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయారేమో అనిపించింది. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఎందుకు తీసుకోవాలి, మన ఫ్యామిలీ ఇచ్చింది కదా ఇయే కరెక్ట్ ఏమని. ఎందుకంటే డైరెక్ట్ ఇన్పుట్స్ ఏవి కాదు కాబట్టి దానికి మ్యాచ్ చేసుకొని ఓకే మా నాన్న ఇందుకోసం మాట్లాడలేదా, ఇండివిజువల్ ఆడమంటే ఇలా రాంగ్ వెళ్ళిపోయిందా, నాది ఆ ట్రాక్ వెళ్ళిపోయిందా రాంగ్ వెళ్ళిపోయింటే నిఖిల్కి దూరంగా ఉండమని చెప్పేవాళ్ళు క్లియర్గా. ఆ పాయింట్ ఆవిడ అది ఆలోచించలేకపోయారు. సరే అట్నేదో క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఆ క్యాలిక్యులేషన్స్ కూడా రాంగ్గా చేసుకున్నారు. సరే ఇండివిజువల్గా ఆడాలని డిసైడ్ అయినప్పుడు ఆ టీ షర్ట్ ఏదైతే ఇండివిజువల్గా ఆడారో పక్కన వాళ్ళు కామెంట్ చేస్తారు. అవినాష్ లాంటి వాళ్ళు, అవినాష్, తేజ అండ్ రోహిణి వాళ్ళు అనుకోవచ్చు, గౌతమ్ వీళ్ళందరూ అనుకోవచ్చు ఏంటి ఒక రోజులో చేంజ్ అయిపోతే అలాగా ఆడియన్స్ గమనిస్తారు కదా అని. బట్ ఇవి రెండు వైపుల నుంచి వస్తాయి. ఇప్పుడు మీరే గమనిస్తే ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. విష్ణుప్రియకి ఏంటి ఎంత చెప్పినా వినట్లేదు, తాను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటి ఆ ట్రాక్ ఆపేమని కదా. అదే ఇప్పుడు తినకిచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఆపేస్తేనేమో ఏంటి అలా ఒక రోజులో చేంజ్ అయిపోయారు డ్రామాటిక్గా అని అంటారు. సో అనేవాళ్ళు లేదని అంటారు. బట్ మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మనం దాన్ని పాటిస్తున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా పాటించాలి. సో నేను ఇండివిజువల్గా ఆడతానని డిసైడ్ ఇండివిజువల్గా వచ్చినప్పుడు నేను ఎవరు టీ షర్ట్ వచ్చినా చించేస్తానంటే రైటే, బాగా ఆడారు. ఆ టాస్క్ 100% పెట్టారు, బాగా ఆడారు. మరి నెక్స్ట్ టాస్క్ ఇమీడియట్గా ఏమైంది ఆ ఇండివిజువాలిటీ. నేను ఇండివిజువల్గా ఆడతానని చెప్పి అక్కడ నుంచున్నప్పుడు పృథ్వీ లాగేసినప్పుడు అరే పృథ్వీ రారా అని ప్లేస్ వేస్తామా, తోసేస్తే మనకు యూజ్ అయ్యిద్ది కదా. తనకు 10 పాయింట్లు వస్తాయి, నెక్స్ట్ మనకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి, 30 పాయింట్లు వచ్చాయి, 10 పాయింట్లు పోయినాయి కదా, ఆయనకి పాయింట్లు తగ్గేవి కదా అట్ ద సేమ్ టైం. సో అది చేయలే. ఆయన గాల్లో ఉన్నప్పుడు తోసేయడం ఈజీ. ఆయన మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత ఆవిడకి ఆలోచన వచ్చిందంట, అనవసరంగా తెచ్చామా, తోసేసంటే సరిపోయిందని. పక్కన మరి రోహిణి కూడా క్యాలిక్యులేట్ అది అందుకే ఇండివిజువాలిటీ అన్న ఏమైపోయింది ఇండివిజువాలిటీ అని. సో ముందు రోజు ఇండివిజువాలిటీ, తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చేసింది. దాన్ని వీళ్ళు గ్రూప్ అని కోట్ చేస్తారు ఆబ్వియస్గా. నెక్స్ట్ రోజుకి వచ్చేప్పటికి మళ్ళీ ఆటోలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఇండివిజువాలిటీ ఏమైపోయింది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడు కదా, నేను సేవ్ చేశాను అంటే మరి నా ముందు రోజు నా టీ షర్ట్ చించేసావు కదా అంటాడు. అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ముందు రోజు నువ్వు ముందు రోజు టీ షర్ట్ చించకుండా ఉండి పృథ్వీ కూడా కంటెంట్ అవ్వలేదు కాబట్టి, పృథ్వీ కూడా ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి దాన్ని స్టాండ్ తీసుకొని ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్న విధంగా పెట్టుకుంటే ఒక అందం, ఎవరిని సపోర్ట్ చేసి చించేస్తానన్న ఒక అందం. అదే స్టాండ్ మీద వీక్ మొత్తం ఉండాలి అట్లీస్ట్. లేదు మిమ్మల్ని పెట్టే పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా. మేబీ మీరు టీ షర్ట్ చించకుండా పృథ్వీకి సపోర్ట్ చేస్తుంటే పృథ్వీ ఆటోలో విష్ణుప్రియని కన్విన్స్ చేసేవాడేమో నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు కదా అని. వీ నెవర్ నో. అప్పుడు గ్రాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎయిదర్ యూ ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్ ఆర్ యూ ప్లే సోలో ఇండివిజువల్ వాట్ ఎవర్. జస్ట్ లైక్ గౌతమ్ ఏం చెప్తాడు, నేను ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా, నా నుంచి ఎవరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నా ఆట నేను ఆడుకుంటా, మీ ఆట మీరు ఆడుకోండి, నాకు ఎవరికి చేయాలంటే చాలా చేస్తా. కరెక్ట్ స్టాండ్, ఆ స్టాండ్ చెప్పాడు, ఆ స్టాండ్ మీద ఉంటాడు. అందుకే ఎలివేట్ అవుతుంది గేమ్. ఇక్కడ మనం ఏంటి కన్ఫ్యూజన్, ఫ్రెండ్ గ్రూపు, ఈ మాటలు ఆ మాటలతో ఏదో ఒకటి ఉండాలి. ఎలిమినేట్ అయిపోతాం. బట్ ఒక స్టాండ్ ఉంది, ఒక ఫామ్గా ఈ యాంగిల్లో వెళ్తున్నాం అని ఉంటుంది. నెక్స్ట్ ఆవిడ నెగిటివ్ అవడానికి ఇంకొక ఇంపాక్ట్ మేజర్గా క్రియేట్ చేసింది ఏంటంటే త్రూఅవుట్ ద జర్నీ సంచాలక్. ఆ బిగ్ బాస్ టీం కూడా కావాలని ఇవిడికి అయ్యి మేజర్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు, సంచాలక్గా ఫైనల్ టాస్క్లు. నిన్న కూడా నాకు అదే అనిపించింది. అంత పెద్ద టాస్క్ అవినాష్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, తీసుకొచ్చి తినకే ఇచ్చారు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయిలేండి. వాళ్ళు ఏంటంటే అవినాష్, గౌతమ్, ప్రేరణ వీళ్ళు రోహిణిని సపోర్ట్ చేస్తారు, నబీల్, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళు పృథ్వీని సపోర్ట్ చేస్తారు. యష్మి కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఎవరైనా చేస్తుంది ఎందుకులే అని చెప్పి యష్మిని సంచాలకం చేశారు. బట్ అది టాస్క్కి బ్యాడ్ అయిపోతుంది, ఆవిడకి బ్యాడ్ అయిపోతుంది. ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఆవిడ కన్ఫ్యూజన్, ఆవిడకి అర్థం కాదు ఈ రూల్స్ ఇవన్నీ. 1-2 సార్లు తెలుసుకోరు మేజర్ టాస్క్, ఒకటికి ఆపి కరెక్ట్ డెసిషన్ తీసుకోరు, మిస్టేక్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోలేరు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రెజర్ తీసుకోలేకపోయారు. సో ఇలాంటి చాలా పాయింట్స్ ఓవరాల్ ద జర్నీ, అంటే ఇప్పుడు నేను చెప్పింది ఈ వారం జరిగినాయి కానీ ఓవరాల్ ద జర్నీ ఆవిడకి కొంచెం దెబ్బ కొట్టినాయి ఆవిడ దానికి.
బట్ ఆవిడలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ ఎలా మాట్లాడుకుందాం, పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు. ఇప్పుడు నిన్న ఇన్ని వారాల్లో ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా నేర్చింది ఆవిడ. ఈ వారమే 12వ వారం. అదే 11 వారాలు చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడారు. ప్రభావతి టాస్క్లో ఆవిడ టాస్క్ ఆడిన విధానం అంతమంది అంటే ఒకళ్ళు గివప్ ఇచ్చేసినా, ఒకళ్ళు ఇంజ్యూర్ అయినా, ఒకళ్ళు ఆ గేమ్లోంచి అవుట్ అయినా, వాళ్ళ లీడర్ వెళ్ళిపోయినా ఆ ఇద్దరు అమ్మాయిలు నుంచొని అందులో ఈవిడ ఆడిన విధానం అసలు స్టాండ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత నామినేషన్లో ఆవిడ వాయిస్ అవుట్ చేయటం కూడా సూపర్. ఇంతమంది వచ్చి సీసాల పగలు కొట్టి నామినేట్ చేసిన విత్ ఇన్ అవర్స్ కోలుకోవటం అన్నది కూడా నెక్స్ట్ లెవెలే. మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, జస్ట్ విత్ ఇన్ డేస్ ఆడటం, ఫ్యామిలీని మిస్ అయిపోవటం, టాస్క్ సరిగ్గా ఆడకపోవటం, ఉమెన్ కార్డు ప్లే చేయటం, అబ్బాయిలు నన్ను ముట్టుకోకూడదు అని అంటాం. ఇలాగా ఇప్పుడు ఈ పాయింట్ పెట్టలేదు ఆవిడ, నన్ను ముట్టుకోవద్దు, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఏదో ఒకటి చేయటం ఫస్ట్ నుంచి ఆవిడ ఉందంటే టాస్క్ బలంగా ఆడాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలని. అదే ఆవిడ కొద్దిసార్లు నెగిటివ్ అయిపోయింది పాపం. నాకు అక్కడ పాపం అనిపిస్తుంది. అంటే ఆవిడది రాంగ్ ఇంటెన్షన్ కాదు, టాస్క్ ఏదైనా బలంగా ఆడాలి, టాస్క్ ఏదైనా గెలాలి అన్న మోటివేషన్తో వెళ్తారు. ఈ సంచాలకి దాంట్లో ఏంటంటే నా క్లానింగ్ హెల్ప్ చేసుకోవచ్చు కదా, ఈ క్లాన్ లోటు కూడా ఆవిడ దెబ్బ కొట్టి నా క్లానింగ్ హెల్ప్ చేసుకోవచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బయట పెట్టారో ఖచ్చితంగా అది రాంగ్. అది ఆవిడకి మరి అది ఎందుకు అర్థం కాలేదు, చివరిదాకా అర్థం కాల. లాస్ట్ వీక్ నాగార్జున చెప్తే కానీ అప్పుడు కానీ అలగలేదు ఆవిడకి. ఆవిడ ఎన్నిసార్లు ఈ పాయింట్ ఎంతమంది ముందు చెప్పినా వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయాలి. ప్రేరణ ఎప్పుడు కరెక్ట్ చేయాలి, ప్రేరణ ముందు చెప్పింది. సోనియా ఇన్ఫాక్ట్ తనకు సపోర్ట్ చేసింది స్టార్టింగ్లో, కొద్దిగా 1-2 పాయింట్లు ఎట్టిగా మనకు పెట్టుకోవాలి, మన క్లాన్ కోసం పెట్టుకోవాలని చెప్పి. సో అందులోంచి ఆవిడకి ఆ కరెక్షన్ రాలా, అవి దెబ్బ కొట్టినాయి. బట్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, పాజిటివ్గా ఉండేవాళ్ళు, పాజిటివ్గా ఇన్ ద సెన్స్ గేమ్ వైజ్ అన్ని విధాలుగా ఒక అంటే పీపుల్ని అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, ఎవరైతే వాళ్ళు క్లోజ్గా ఉంటారో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది కాదు. అగైన్ దట్స్ మైనస్ అంటే తన పర్సనాలిటీ. అది రోహిణి గారు చెప్పారు, తన పర్సనాలిటీ ఇలా షోస్కి వచ్చినా కూడా అలాగే ఉంటావు నువ్వు, బట్ ఇలాంటి షోకి వచ్చినప్పుడు కలాలి అంటే ఇన్ని సంవత్సరాల్లో బిల్డప్ అయిన పర్సనాలిటీ చేంజ్ అవ్వదు. యాటిట్యూడ్, అగ్రెషను ఆ టాస్క్లో మాత్రం సూపర్. అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అంత ఇదిగా టాస్క్లు ఆడటం, అంత బలంగా ఆడటం, గెలిపోవటం పక్కన పెడితే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఆడేవాళ్ళు. ఆ ఇసుక ఇసిరే దాంట్లోనే ఆవిడ బలం సరిపోలేదు. బట్ మిగతా టాస్క్లు ఏవైతే వచ్చినాయో అద్భుతంగా ఆడారు. 2 టాస్క్లు గెలిచారు, 2-3 గెలిచారు, టీమ్ టాస్క్లు గెలిచారు. బట్ ఎనీవే ఆవిడ జర్నీ బిగ్ బాస్ హౌస్లో కంప్లీట్ అవబోతుంది ఈ వారం. ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఫ్యామిలీ వీక్ కన్నా ముందే ఎలిమినేట్ అయిపోతారేమో ఒకసారి అనుకున్నా. బట్ వైల్డ్ కార్డ్స్ కొద్దిమంది స్ట్రాంగ్గా లేకపోవడం కూడా ఆవిడకు యూజ్ అయింది. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. టాప్ 5 అయితే మాత్రం అనుకోవాలి, కష్టం అనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ తర్వాత అది ఇంకా కష్టంగానే అనిపిస్తుంది. వేరే వాళ్ళు కంపారిటివ్గా గేమ్ పికప్ అయింది వాళ్ళది. సో ఎనీవే గేమ్స్ బాగా ఆడారు, టాస్క్లు బాగా ఆడారు, చాలా పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఆవిడ నేర్చుకోవాల్సిన పాయింట్స్ని నేర్చుకోవచ్చు, తనకు ఉపయోగపడతాయి తన లైఫ్లో. అలాగే తన పాజిటివ్స్ని చూసి తను గర్వపడచ్చు, తన టాస్క్లు ఆడిన విధానాన్ని గర్వపడచ్చు. కొద్దిగా లేనిపోయిన నెగిటివిటీ అయితే వచ్చింది, అది ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఆవిడకి పాజిటివ్స్ కూడా ఉన్నాయి, వాటిలోంచి వాటిని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తన తప్పుదాలు ఏమన్నాయో వాటిని తెలుసుకొని వాటి నుంచి నేర్చుకుంటే ఈ బిగ్ బాస్లో ఆవిడ జర్నీకి ఒక సార్థకత, అంటే తన ఒక లెర్నింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ యష్మి గారు. సో అంటే అయిపోయిన తర్వాత చెప్దాము దాని గురించి, బట్ ప్రజెంట్ అయితే మాత్రం జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నది మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటే అందులో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.